హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టుడే టాకీస్. గాయ్స్, ఈ వీడియోలో నేను మీకు జీవో 117 గురించి అయితే కనుక పూర్తిగా అయితే కనుక వివరణ ఇవ్వబోతున్నాను. జీవో 117 ఇన్ ఆంధ్రప్రదేశ్. జీవో 117 అంటే ఏంటి, ఎందుకు రద్దు చేయాలి, దీని వెనక ఎవరు నష్టపోతున్నారు, ఎవరు లాభపడుతున్నారు, జీవో 117 పై అయితే కనుక పూర్తి విశ్లేషణ టుడే టాకీస్లో. ఇక జీవో 117 అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల ప్రజా పరిషత్ పాఠశాలలకు ఉపాధ్యాయ సిబ్బంది పునర్విభజన నిబంధనలకు సంబంధించి 2009 యొక్క ఆర్టీ యాక్ట్ 35 మరియు జాతీయ విద్యా విధానం 2022 ద్వారా టీచింగ్ స్టాఫ్ యొక్క హేతుబద్ధీకరణ అనేది జరిగింది. దీనికి సంబంధించి 10/6/2022 తేదీన ఏపీ ప్రభుత్వం అయితే గనక ఒక జీవో జారీ చేసింది. దీన్నే జీవో 117 అంటారు. ఈ జీవో 117 అనేది టీచింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి విధి విధానాలకు జీవో అనమాట. అయితే మనం ఒక్కసారి ఈ జీవో 117 ఆర్డర్ను మనం గమనించినట్లయితే కనుక ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ మనకి జీవో నెంబర్ 117 అని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఆర్డర్ డేట్ కూడా మనకి ఇచ్చారు. ఓకే, ఇక అదేవిధంగా ఈ ఆర్డర్ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక దీంట్లో పూర్తి విధి విధానాలన్నీ కూడా దీంట్లో అయితే కనుక మెన్షన్ చేయబడ్డాయి. ఇక అదేవిధంగా ఈ ఆర్డర్ని అంతా మనం పరిశీలించినట్లయితే కనుక ఎన్ని రకాల స్కూల్స్గా విభజించారు, అసలు ఎన్ని రకాల స్కూల్స్ దీంట్లో ఉన్నాయనే నామ్స్ కూడా మనకైతే దీంట్లో అయితే కనుక చాలా స్పష్టంగా అయితే ఇవ్వడం జరిగింది. అయితే ప్రతి స్కూల్ గురించి కూడా మనం తెలుసుకునే పూర్తి విశ్లేషణ అయితే కనుక మనం చేద్దాం. ఇక మనం చూసినట్లయితే ఒక్కసారి మనం గమనించినట్లయితే కనుక టైప్స్ ఆఫ్ స్కూల్స్. ఓకే, ఈ జీవో ప్రకారం హై స్కూల్స్ మనం చూసుకుంటే 5 రకాల స్కూల్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ చూసుకుంటే కనుక హై స్కూల్స్ 6 to 10 అందరికీ తెలిసిందే. ఇక హై స్కూల్స్ వచ్చేసి 3 to 10 మరో రకం హై స్కూల్ అనమాట ఇది. అలాగే ప్రీ హై స్కూల్స్ చూసుకుంటే కనుక ఇది 3 to 8 క్లాసెస్ వరకు ఉంటుంది. ఇక అలాగే ఫౌండేషన్ స్కూల్స్ చూసుకుంటే కనుక ఇందులో PP1 PP2 అనేసి ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ వరకు అయితే ఉంటాయి. ఇక అలాగే ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ చూసుకుంటే కనుక PP1 PP2 ఉంటుంది. ఇందులో 1 to 5 క్లాసెస్ వరకు అయితే కనుక మనకైతే ఉంటాయి అన్నమాట. ఇక అదేవిధంగా మనకు ఒక్కసారి ఈ యొక్క నామ్స్ని కూడా మనం పరిశీలించినట్లయితే కనుక మొదటిగా మనం చూసుకుంటే కనుక ఫౌండేషన్ స్కూల్స్. ఓకే, PP1 PP2 ఇందులో ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ వాళ్ళు ఉంటారు. అయితే ఈ యొక్క ఫౌండేషన్ స్కూల్స్లో ఉన్నటువంటి నిబంధనలు ఏంటని మనం చూస్తే కనుక 1:30 రేషియోలో అయితే కనుక టీచర్స్ అండ్ పిల్లలు అయితే ఉంటారు. అయితే ప్రతి 30 మందికి కూడా ఒక టీచర్ అనేది ఉంటారు. ఆ టీచర్ ఎవరంటే కనుక SGT టీచర్ ఉంటారనమాట. సో 30 దాటి ఉంటే 31 మంది పిల్లలు ఉన్నా 32 ఉన్నా కానీ వాళ్ళకి ఎట్లా అంటే కనుక ఇంకొక SGTని యాడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇన్ కేస్ బిలో 10 వరకు కానీ ఉంటే కనుక బిలో 10 వరకు పిల్లలు ఉంటే కనుక వెంటనే వాళ్ళు ఇమీడియట్గా కమిషనర్కి అయితే ఆర్డర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఒక ఆర్డర్ అనేది కమిషనర్కి అయితే కనుక సబ్మిట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. ఫౌండేషన్ ప్లస్ స్కూల్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఇందులో 1 to 5 క్లాసెస్ వరకు అయితే కనుక పిల్లలు ఉంటారు. ఇందులో కూడా సేమ్ అట్లానే మనకి ఫౌండేషన్ స్కూల్ లాగే PP1 PP2 ఉంటారు. ప్రతి 30 మంది పిల్లలకి ఒక SGT టీచర్ ఉంటారు. అలాగే 30 దాటితే కనుక 31 ఉన్న 32 పిల్లలు ఉన్నా కానీ అక్కడ మళ్ళీ ఇంకొక SGT అనేది యాడ్ అవడం అయితే జరుగుతుంది. ఇక అలాగే ఇక్కడ ఇంకొకటి మనం చూసినట్లయితే కనుక 121 మంది పిల్లలు ఉంటే కనుక 1 ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ అయితే కనుక వీళ్ళకైతే అలౌట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ కూడా సేమ్ అదే కండిషన్. మనకి పిల్లలు బిలో 10 కానీ ఉంటే కనుక మనకి ఇక్కడ 1 to 5th కానీ బిలో 10 ఉంటే కనుక వెంటనే మనకైతే కనుక కమిషనర్కి అయితే కనుక ఒక ప్రపోజల్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. ఓకే, ఇక అదే విధంగా మనం చూసినట్లయితే ఇంకా ప్రీ హై స్కూల్స్. ఓకే, మరొకటి ప్రీ హై స్కూల్స్. ఇందులో 3 to 8 వరకు అయితే కనుక క్లాసెస్ అయితే ఉంటాయి. మరి ఇక్కడ 3 to 8 క్లాసెస్లో మనకి ఏ విధంగా ఉంటుందని చూస్తే కనుక మీరు ఇక్కడ టేబుల్ గమనించండి. ఇక్కడ టేబుల్ గమనించినట్లయితే కనుక ఒక 6 సెక్షన్స్ ఉంటే కనుక 6 మెంబర్స్ టీచర్స్ ఉంటారు. 7 సెక్షన్స్ ఉంటే 7 మెంబర్స్ ఉంటారు. 8 సెక్షన్స్ ఉంటే 8 మెంబర్స్ టీచర్స్ అయితే ఉంటారనమాట. మీరు సరిగ్గా గమనించినట్లయితే కనుక ప్రీ హై స్కూల్స్లో మనకి సెక్షన్స్ వైజ్ చూసుకుంటే కనుక ఒక్కొక్క సెక్షన్కి కూడా ఒక్కొక్క స్కూల్ అసిస్టెంట్ అయితే ఒక్కొక్క సబ్జెక్ట్కి అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి,
స్కూల్ అసిస్టెంట్ తెలుగు చూసుకుంటే కనుక ఒకరు ఉంటారు, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి ఒకరు ఉంటారు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి ఒకరు ఉంటారు, ఇక స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ అండ్ బయాలజీకి ఒకరు ఉంటారు. అట్లాగే మనం చూసుకుంటే కనుక ఆ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి ఒకరు ఉంటారు, అలాగే స్కూల్ అసిస్టెంట్ హిందీకి ఒకరు ఉంటారు. ఇట్లా మనకి ఏంటంటే కనుక స్కూల్ అసిస్టెంట్సే ఉంటారు 3 to 8 క్లాసెస్ వరకు కూడా. మరి ఇక్కడ 3 to 4, 5th క్లాసెస్కి కంపల్సరీ ఎస్జిటి అనేది కావాలి. ఇక్కడ అది మిస్టేక్ అనమాట. సరే, ఇది తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక తర్వాత ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఒక హెడ్ మాస్టర్ కూడా ఇక్కడ ఉంటారనమాట. ఓకే, నెక్స్ట్ ఇక తర్వాత చూసుకుంటే కనుక హై స్కూల్స్, ఇక్కడ కూడా 3 to 10 హై స్కూల్స్ అనమాట. అంటే 3 to 10 క్లాసెస్ హై స్కూల్స్ ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ అట్లనే ఉంటాయి. మనం చూసినట్లయితే కనుక 8 సెక్షన్స్ ఉంటే మనకి 10 మెంబర్స్ టీచర్స్ ఉంటారు. అంటే ఇక్కడ సెపరేట్గా ఎక్కడంటే కనుక మనకి మ్యాథమెటిక్స్లో స్కూల్ అసిస్టెంట్లు 2 మెంబర్స్ యాడ్ అవుతారు. అలాగే ఇక్కడ సైన్స్లో కూడా మనకి ఇంగ్లీష్లో కూడా 2 మెంబర్స్ అయితే యాడ్ అవుతారు. అదేవిధంగా మనం చూసినట్లయితే కనుక 9 సెక్షన్స్ ఉంటే 11 మెంబర్స్ యాడ్ అవుతారు, ఇలా ఉంటారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సెక్షన్ వైజ్గా టీచర్స్ అంతా ఓకే, బాగానే ఉంది. కానీ ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక అందరూ కూడా స్కూల్ అసిస్టెంట్స్ అనేది ఉంటారు ఇక్కడ కూడా. ఓకే, సో నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక హై స్కూల్స్, ఇంకొక హై స్కూల్ చూస్తే కనుక మనకి 5th టైప్ ఆఫ్ హై స్కూల్ చూస్తే కనుక 6 to 10 వరకు అయితే కనుక క్లాసెస్ ఉంటాయి. ఇందులో కూడా సేమ్ మనకి 5 సెక్షన్స్ ఉంటే కనుక 8 మెంబర్ టీచర్స్ ఉంటారు, 6 సెక్షన్స్ ఉంటే 9 మెంబర్స్ ఉంటారు, 7 సెక్షన్స్ ఉంటే 10 మెంబర్స్ టీచర్స్ ఉంటారు. అయితే ఇక్కడ అందరూ కూడా స్కూల్ అసిస్టెంట్లే ఉంటారనమాట. ఓకే, అలాగే హెడ్ మాస్టర్ ఉంటారు, స్కూల్ అసిస్టెంట్లు ఉంటారు. ఒక హెడ్ మాస్టర్ ఉంటారు, స్కూల్ అసిస్టెంట్లు అనేది ఉంటారు. అలాగే ప్రతి దాంట్లో కూడా మనం చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్కి అయితే సెక్షన్ బట్టి 2 మెంబర్స్ ఉంటారు. ఆ తర్వాత మనం అట్లనే చూసుకుంటే కనుక ఇంగ్లీష్కి 2 మెంబర్స్ ఉంటారు సెక్షన్స్ బట్టి. ఇక అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక ఆ సోషల్ స్టడీస్కి కూడా సెక్షన్ బట్టి 2 మెంబర్స్ ఉంటారు. ఇక అలా సెక్షన్స్ బట్టి 2 మెంబర్స్ 3 మెంబర్స్ ఇట్లా యాడ్ అవుతూ ఉంటారు. లాంగ్వేజెస్ కూడా తెలుగు కానీ హిందీ కానీ వీటి బట్టి యొక్క సెక్షన్స్ బట్టి యొక్క టీచర్స్ అనేది యాడ్ అవుతూ ఉంటారు. అందరూ కూడా స్కూల్ అసిస్టెంట్స్. అయితే మనకి 6 to 10 వచ్చేసి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ సెక్షన్స్ బట్టి అంటే స్ట్రెంత్ ఎక్కువైపోతున్నారు, టీచర్స్ సరిపోవట్లేదు అనేది ఏమైనా ఉంటే దాని తర్వాత మాట్లాడదాం. కానీ ఇక్కడ మనకి సెక్షన్స్ ఇక్కడ చూస్తే 6 to 10th క్లాసెస్లో ఎటువంటి ఇబ్బంది మనకి లేదు. ఓకే, ఇక స్కూల్ అసిస్టెంట్స్ అందరూ ఉంటారు కాబట్టి సో ఇబ్బంది లేదు. ఇక్కడ మెయిన్ మనకు వచ్చిన ఇబ్బంది అలా ఒక్కసారి ఏంటి అనేది ఒకసారి మనం గమనించుకుంటే కనుక మాట్లాడదాం. ఇప్పుడు అంతా మనం స్కూల్స్ గురించి అయితే చూసాం. ఏం చూసాం మనం చూస్తే ఫౌండేషనల్ స్కూల్స్, ఫౌండేషనల్ ప్లస్ స్కూల్స్, హై స్కూల్స్, ప్రీ హై స్కూల్స్, 2 టైప్ ఆఫ్ హై స్కూల్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ అయితే మనం అయితే డిస్కస్ చేసాం. ఇప్పుడు జీవో 117ని ఎందుకు రద్దు చెయ్యాలి? ఎస్జిటి పోస్టులు పెరుగుతాయి, ఎస్టీ పోస్టులు పెరుగుతాయి, నాణ్యమైన విద్యాబోధన అందుతుంది. సో ఈ 3 రీజన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఎస్జిటి పోస్టులు పెరుగుతాయి ఖచ్చితంగా. మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరుగుతాయా అది కూడా డిస్కస్ చేద్దాం. నాణ్యమైన విద్యాబోధన అందుతుంది అనేది ఖచ్చితంగా చెప్పగలం. ఇది రద్దు అయితే ఎందుకు నాణ్యమైన విద్యాబోధన అనేది కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. మొదటిగా మనకి ఇక్కడ ఫౌండేషనల్ స్కూల్స్ చూసుకుంటే కనుక 1 to 2 క్లాసెస్ చూసుకుంటే కనుక వీళ్ళకి ఎస్జిటి ఉంటారు. ఒక 30 మెంబర్కి ఒక ఎస్జిటియా లేకపోతే 10 మెంబర్కి ఒక ఎస్జిటి అనేది కాదు. కానీ ఇక ఫౌండేషన్ స్కూల్స్ అనేసరికి మనకి ఏంటంటే కనుక ఎస్జిటీలు అనేది ఉంటారు. ఓకే, సో అంతవరకు క్లియర్. ఈ ఎస్జిటీలు ఎట్లా అంటే కనుక ఫౌండేషన్ కానీ ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ కానీ ఎస్జిటీలు ఉంటారు. అంటే 1 to 2 క్లాసు 1 to 5 క్లాసెస్కి ఉంటారు, ఇబ్బంది లేదు. ఇప్పుడు మనకు వచ్చింది ప్రీ హై స్కూల్స్. ఈ ప్రీ హై స్కూల్స్లో మనం చూసుకున్నట్లయితే కనుక 3 to 8 వరకు అయితే ఉంటుంది. ఈ 3 to 8 వరకు ఉన్నప్పుడు నార్మల్గా 3వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలకి అయితే ఖచ్చితంగా ఎస్జిటి టీచర్ అయితే అవసరం ఉంది. మరి 3 to 8 క్లాసెస్కి ఎస్జిటి టీచర్ అవసరం ఉన్న చోట ఏం చేస్తున్నారు? స్కూల్ అసిస్టెంట్ని పెడుతున్నారు. సో ఈ 3, 4, 5 తరగతులకు ఎవరిని పెడుతున్నారు? స్కూల్ అసిస్టెంట్లు పెడుతున్నారు. ఈ 3, 4, 5 తరగతులకు ఎవరు ఉండాలి? ఎస్జిటి అసిస్టెంట్ ఉండాలి. ఇక అలాగే మనం చూస్తే కనుక 3 to 10 అనేది ఒక హై స్కూల్ ఉంది. మరి 3 to 10 హై స్కూల్లో 3, 4, 5 ఇక మనం చూసుకుంటే 3, 4, 5 తరగతులకు చూసుకుంటే ఖచ్చితంగా ఎస్జిటి ఉండాలి. అక్కడ కూడా స్కూల్ అసిస్టెంట్నే పెడుతున్నారు. ఇప్పుడు ఇదే అందరూ డిమాండ్ చేసేది, జీవో 117 రద్దు చేయాలని డిమాండ్ చేసేది. అందుకే ఇక్కడ 3, 4, 5 తరగతిని విలీనం చేయకుండా ఎస్జిటిని నియమించినట్లయితే కనుక, ఒక విలీనం చేసిన ఎస్జిటిని నియమించినట్లయితే కనుక
వాళ్ళకి న్యాయం అనేది జరుగుతుంది అనేసి ఈ యొక్క వాదన అంతా కూడా. ఓకే, ఇప్పుడు మరి ఎస్ఏ పోస్టులు పెరుగుతాయా జీవో 117 రద్దు చేస్తే? ఖచ్చితంగా పెరుగుతాయి. జీవో 117 రద్దు చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే కనుక ఇక్కడ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు కాబట్టి ఇంగ్లీష్ మీడియంకి సెపరేటు తెలుగు మీడియంకి సెపరేటు టీచర్స్ని అయితే కనుక మనమైతే కనుక ఇక్కడ తీసుకోవాలి ఖచ్చితంగా. అప్పుడు ఏమవుతుందంటే కనుక స్కూల్ అసిస్టెంట్స్ కూడా పెరుగుతారు. ఇప్పటివరకు తెలుగు మీడియం కొన్న స్కూల్స్ అసిస్టెంట్స్ కన్నా మళ్ళీ ఇంగ్లీష్ మీడియం కొన్న స్కూల్ అసిస్టెంట్స్ కూడా ఎక్స్ట్రా యాడ్ అవుతూ ఉంటారనమాట. సో ఇది చెయ్యాలి. ఇక్కడ నాణ్యమైన విద్యాబోధన ఏ విధంగా అందుతుందని మనం చూస్తే కనుక ఇప్పుడు 3-4 తరగతుల వాళ్ళు తీసుకుంటే కనుక 3-4-5 తరగతుల వాళ్ళకి అప్పుడప్పుడే స్కూల్ స్టేజ్ అనేది అలవాటు అవుతుంది. ఒక 2 సంవత్సరాలు అలవాటు తర్వాత వాళ్ళు రెగ్యులర్గా రావడానికి అలవాటు పడతారు. వాళ్ళకి స్కూల్ స్టేజ్లో ఏమేమి నేర్చుకోవాలనేది కూడా వాళ్ళకి అక్కడ తెలియాలి. కాబట్టి ఈ యొక్క విధానం అంతా, ఈ యొక్క ప్రాక్టీస్ అంతా ఎవరికి ఉంటుంది? ఎస్జిటి లెక్చరర్కి అనేది ఉంటుంది. ఓకే, ఎస్జిటి వాళ్ళకి ఇదంతా కూడా వాళ్ళ యొక్క కోర్సులోని అవన్నీ కూడా వాళ్ళైతే కనుక అవన్నీ తెలుసుకుని వస్తారు కాబట్టి వాళ్ళకి ఉంటుంది. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్స్ అనేది ఎక్కడ వస్తుందంటే కనుక ఎలిమెంటరీ స్కూల్స్, అంటే ఈ స్కూల్స్ దాటిపోయిన పిల్లలకి మనకి సబ్జెక్టుల వారీగా చెప్పేవాళ్ళు, అంటే 6, 7, 8, 9, 10 తరగతులకు చెప్పేవాళ్ళు స్కూల్ అసిస్టెంట్లు. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్లు పిల్లలకి చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళ యొక్క సబ్జెక్ట్ విధానం పైన చెప్తే కనుక వాళ్ళ యొక్క స్టేజెస్ గురించి, వాళ్ళ యొక్క స్టేజెస్ మీద డిపెండ్ అయితే కనుక వాళ్ళు విద్యాబోధన అందించలేరు. వాళ్ళ దగ్గర క్వాలిటీ ఆఫ్ స్టడీ ఉండొచ్చు కానీ వీళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పే విధంగా వాళ్ళ దగ్గర ఉండదు. అది ఖచ్చితంగా మనం చెప్పగలం. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఎప్పుడు అందుతుందంటే కనుక ఒక పిల్లవాడికి అర్థమయ్యే రీతిలో చెప్పేటప్పుడే అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అందుతుంది. సో ఈ విధంగా జీవో 117ని రద్దు చేయాలనే డిమాండ్ అయితే కనుక మనకి గట్టిగా వినబడుతుంది. ఖచ్చితంగా రద్దు చెయ్యాలి కూడా. ఇక్కడ రద్దు చేస్తే మనకి ఏమవుతుందంటే ఎస్జిటి పోస్టులు పెరుగుతాయి, ఎస్ఏ పోస్టులు కూడా పెరుగుతాయి కొన్ని సవరణలు చేస్తే. అలాగే నాణ్యమైన విద్యాబోధన అనేది కూడా అందరికీ అందుతుంది. ఓకేనా? సో ఇది గైస్ జీవో 117 గురించి పూర్తి విశ్లేషణ అనేది. అయితే నాకు తెలిసిన మేరకు నేనైతే కనుక పూర్తిగా అయితే కనుక దీనిపై స్టడీ చేస్తే అయితే కనుక మీకైతే జీవో 117 గురించి అయితే నేను తెలియజేశాను. ఒకవేళ ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ ఏమైనా నాకు తెలియకపోయినా కానీ మీరు చెప్పండి. ఓకేనా? ఒకవేళ ఫర్దర్గా ఇంకా ఏమైనా వివరాలు ఉంటే కనుక తెలుసుకుని మరొక వీడియో చేయడానికి అయితే కనుక నేనైతే ప్రయత్నిస్తాను. ఓకేనా గైస్? ఇది గైస్ మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.